హలో అందరికీ, వెల్కమ్ టు దంతూరి వ్లాగ్స్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ యమ్మీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ చేసుకుందాం. అలా వేడి వేడి అన్నంలో గుత్తి వంకాయ కర్రీ వేసుకొని కలుపుతూ నోట్లో ఒక ముద్ద పెట్టామంటే ఇట్టే వంకాయ అలా కరిగిపోవాల్సిందే. తింటుంటేనే ఆ ఫీల్ ఎంతో బాగుంటుంది కదా. అబ్బా, వంకాయ చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిందో, చూస్తుంటేనే ఎంతో టెంప్టింగ్గా ఉందో కదా. ఇలా మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తినాలంటే ప్రాసెస్ మొత్తం లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. అందులో తగినంత పల్లీలు వేసుకొని దోరగా ఫ్రై అయ్యాక వాటిని పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలో నువ్వులు వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అవి వేగాక తగినంత కొబ్బరి పొడి కూడా వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కడాయిలో 4 లవంగాలు, 4 ఇలాచి, ఒక దాల్చిన చెక్క కూడా వేసి అవి మంచిగా రోస్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి వేయించుకోవాలి. అవి కూడా వేగాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ముందే వేస్తే ఫాస్ట్గా వేగిపోతుంది, అందుకే లాస్ట్లో వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో తగినంత ఆయిల్ వేసి 8 to 9 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసి ఆయిల్లో మంచిగా పచ్చి స్మెల్ పోయేలాగా మగ్గించుకోవాలి. ఆనియన్ మంచిగా పచ్చి స్మెల్ పోయి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో మగ్గిస్తేనే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇలా ఆనియన్ ఫ్రై అయ్యాక ఒక పక్కన తీసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ముందుగా డ్రై రోస్ట్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అదే మిశ్రమంలో ఫ్రై చేసిన ఆనియన్స్ని కూడా వేసి తర్వాత అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా రావడానికి అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఫైన్ పేస్ట్గా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టఫింగ్ చేయడానికి ఇక్కడ నేను కొంచెం నార్మల్ సైజులో ఉన్న వంకాయల్ని తీసుకుంటున్నాను. ఈ వంకాయలన్నీ 4 సైడ్స్ ఈక్వల్గా ఘాట్లు పెట్టుకొని సాల్ట్ వాటర్లో వేయాలి. తర్వాత మసాలా మిశ్రమంని వంకాయల్లో 4 సైడ్స్ చూపిస్తున్న విధంగా మంచిగా ఫిల్ చేసుకోవాలి. ఇలా అన్ని వంకాయలు కూడా ఫిల్ చేశాక కడాయిలో తగినంత ఆయిల్ వేసుకొని ఈ వంకాయలు ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసి అన్నీ మంచిగా ఫ్రై అయ్యేలాగా మధ్య మధ్యలో కలుపుతూ వేయించాలి. గుర్తుపెట్టుకోండి, మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి చూస్తే పైకి వంకాయలు ఉడికినట్టే ఉంటాయి, కానీ ముక్క లోపల వరకు మంచిగా మగ్గితేనే టేస్ట్ అదిరిపోతుంది కదా. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త టైం పట్టినా సరే మంచిగా మగ్గే వరకు వంకాయల్ని ఆయిల్లో వేగనివ్వండి. ఇప్పుడు కడాయిలో మళ్ళీ ఆయిల్ తీసుకొని ప్లేట్లో చూపిస్తున్న ఈ హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసుకొని అవి ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. వంకాయల్లో ఫిల్ చేయగా మిగిలిన మసాలా పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు తగినంత వాటర్ పోస్తూ మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా బాయిల్ అవుతుండగా 1 కప్ వరకు చింతపండు రసం పోసి ఆయిల్ పైకి తేలే వరకు మూత పెట్టి బాయిల్ అవ్వనివ్వాలి. చూస్తున్నారు కదా, ఇలా ఆయిల్ పైకి తేలాక ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వంకాయలు కూడా వేసి ఒకసారి వాటిని కలిపి వంకాయలు మసాలాకి మంచిగా పట్టేలాగా కాసేపు మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి ఫ్లోట్ అయ్యాక పైనుంచి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ రెడీ. ఈ ప్రాసెస్ని కరెక్ట్గా ఫాలో అయ్యి కర్రీ చేసామంటే అలా నోట్లో పెట్టగానే వా గుత్తి వంకాయ కర్రీ సూపర్ అని అనాల్సిందే. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.